ఇవన్నీ కూడా మొదటి దశలో చేస్తాం. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. ప్రసార మాధ్యమాలలో మీడియాలో క్యాంపెయిన్ అనేది మద్యం తాగితే జరిగే నష్టాలు, మద్యం తాగకుండా ఉంటే వచ్చే లాభాల గురించి ఇంకా ఎక్కువగా మీడియాలో క్యాంపెయిన్ చేపిస్తాం. అంతేకాకుండా ధూమపాన వ్యతిరేక ప్రచారం మాదిరిగానే దేశమంతటికి కూడా వర్తించేలా మద్యపానాన్ని మాన్పించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్రాలను, ఉన్నత న్యాయస్థానాలను కూడా పూనుకునేలా వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మద్యాన్ని మానుకునేందుకు సిద్ధపడి ముందుకొచ్చిన వ్యక్తులందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ పెడతాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ని పెట్టి, రీహాబిలిటేషన్ సెంటర్ని పెట్టి మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ని పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మూడవ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్లు, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్ళో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకే ఆ మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్ళే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించే దిశగా రేటు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. మూడో దశలో మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా, 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఈ 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వును చూడాలన్న తాపత్రయంతో చేస్తా ఉన్నాం. మన పార్టీ మద్య విధానం గురించి ఎవరైనా అడిగితే తాగుబోతులకు వ్యతిరేకం అనే కంటే మన విధానం వారికి, వారి కుటుంబంలో గౌరవం, వారికి వారి కుటుంబంలో ఆప్యాయతలు, వారికి వారి కుటుంబంలో అనురాగాలు పెంచే మద్య విధానమే మన విధానము అని చెప్పి గట్టిగా కూడా మీరంతా కూడా చెప్పండి. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు పోయినా పర్వాలేదు, కానీ తాగుడుకు బానిసలై ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆదాయం, ప్రజల అనుబంధం కోల్పోవటానికి వీల్లేదన్నది మన పార్టీ మద్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి. నాకు తెలుసు ఇలాంటి విధానం ప్రకటించడం వల్ల లిక్కర్ తాగేవాళ్ళు, మద్యం తాగేవారి ఓట్లు మనకేమైనా పడవేమో అన్న భయం కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ ఒకటి చెప్పాలి, కానీ చేదు మాత్రం ఇచ్చి, ఇంజెక్షన్ గుచ్చి, అవసరమైతే ఆపరేషన్ చేసే డాక్టర్ పని ప్రాణాలను నిలబెట్టడం అని చెప్పి పేషెంట్కు అర్థమైనప్పుడు మద్యం మానేస్తే జీవితం బాగుపడుతుందని కూడా ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుందని ఇది మీరు ప్రతి గ్రామానికి తీసుకొని పోయి చెప్పండి. ఇవాళ అన్న చేసే పని ఒక డాక్టర్ చేసే పని అని చెప్పండి. ఒక్క రోజులో మద్యం నిషేధం అన్నది సాధ్యం కాదు. ఇది అర్థం చేసుకోబట్టే 3 దశల్లో ఈ పని చేస్తానని, అందరి కుటుంబాల్లో ఆనందాన్ని, వెలుగుల్ని చూస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఇవాళ ఈ 9 కార్యక్రమాలు ఏదైతే నేను చెప్తా ఉన్నానో వీటి అన్నిటినీ ప్రతి గ్రామానికి తీసుకొని వెళ్ళండి. మన రాష్ట్రాన్ని, మన పల్లెల్లో, మన వ్యవసాయాన్ని, మన సమాజాన్ని బతికించుకోవాలి అని అంటే ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలనతో విసిగెత్తిన ప్రజానికానికి భరోసా ఇస్తూ ప్రతి ఊరుకు పోండి, ప్రతి వాడకు పోండి, అందరికీ మంచి కాలం దగ్గరుందని,
త్వరలోనే అన్నొస్తున్నాడని భరోసా ఇస్తూ ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలి నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. వైఎస్ఆర్ గారి మాదిరిగానే ప్రజల నుంచి అధికారం తెచ్చుకుందాం. మనమంతా వైఎస్ఆర్ మాదిరిగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందాం. దేవుని ఆశీస్సులతో సువర్ణ యుగాన్ని అందించగలము అని చెప్పి దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరి దీవెనలు కూడా కోరుతూ, మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ, మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులమని, రాబోయే రోజులు మనయే అని ఇక్కడ ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి భరోసా ఇస్తూ చెప్తూ ఉన్నా. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, నష్టపోయామన్న సంగతి నాకు తెలుసు, కేసులు పెడుతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను మంచి కాలం వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు కూడా నేను తోడుగా నిలబడతానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు కోరుతూ ప్రతి ఊరుకు వెళ్ళమని మేమందరికీ చెప్తూ, ప్రతి వాడకు మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళమని చెప్తూ, తోడుగా నిలబడమని చెప్పి కోరుతూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, 2 రాష్ట్రాల్లోనూ ఉన్నా ఇక్కడికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి వెళ్లే ముందు చేతులు జోడించి, శిరస్సు వంచి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. వందన సమర్పణ నూతన రాజధాని అమరావతిలో 2 రోజులుగా జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సోదరి శ్రీమతి శర్మలమ్మ గారికి పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.